అనేక సార్లు మనం ఇతరులను అపార్థం చేసుకుంటాం. ఎందుకు తెలుసా? వారు నీకు ఏ ఎక్స్ప్రెషన్ చూపించకపోవచ్చు, కానీ వారు నిన్ను చూసినప్పుడు ఏందో ఆడు ఇక్కడ వస్తున్నాడు. అర్థమైందా? అందుకని గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు జస్ట్ రీడ్ యువర్ ఫేస్ ఇమేజ్, హీ ఈస్ రీడింగ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. కొన్నిసార్లు మనలో ఉన్న వేదనకి మన బయట నవ్వు రాదు, లోపల ఉన్న పోరాటాలకి బయటికి నవ్వు రాదు. ఇతరుల జీవితంలో మనకి ఏం జరుగుతుందో తెలీదు, కానీ అనేక సార్లు అపార్థం చేసుకుంటాం. కానీ దేవుడు అంటే నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నువ్వు ఎందుకు సీరియస్గా ఉన్నా కూడా చూస్తున్నాడు. ఇఫ్ ద రీజన్ ఇస్ వ్యాలిడ్, నీవు నిజంగా పోరాటంలో ఉన్నావంటే నేను ఆదుకుంటాను ఫస్ట్ దేవుడు ఉంటాడంట. ఆయన దీనుల దగ్గరగా ఉంటాడంట. సో ద సెకండ్ థింగ్ ఇస్ కాన్సిక్రేటెడ్. మనం ఏర్పరచబడిన వారుగా, ప్రత్యేకించబడిన వారు ఉండాలి. మూడోది, మన జీవితంలో వి నీడ్ టు హ్యావ్ హంగర్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఆకలి కలిగి ఉండాలి.